కారెక్కుతామంటున్న మాజీలు బీఆర్ఎస్లో ఘర్ వాపస్ షురు. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. కొన్ని రోజులేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బీజేపీ కండువలు కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్కు షాక్ల మీద షాక్లు ఇచ్చారు. ఎండలు తగ్గిపోయి వానాలు మొదలైనట్టుగా ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు మాజీలు మెల్లిగా ఇంటి బాట పడుతున్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీలో అయితే అన్ని విధాల హాయిగా ఉంటుందని జంపు కొట్టిన ఎమ్మెల్యేలు మాజీలు ప్రశాంతత లేకుండా పోయిందని వాపోతున్నట్లు సమాచారం. పాత కాంగ్రెస్ నేతలతో నియోజకవర్గాల్లో తలనొప్పి కారణంగా అక్కడ ఉండలేక తిరిగి బీఆర్ఎస్ మీద మనసు పారేసుకుంటూ బీఆర్ఎస్లో తిరిగి జాయిన్ అవుదామనే ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ హవాకు కాంగ్రెస్ విజయాలకు బ్రేక్ వేసే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఘర్ వాపసి షురు చేయాల్సిందేనని కారులో కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హవాకు కాంగ్రెస్ విజయాలకు బ్రేక్ పడాలంటే క్యాడర్ను పునరుత్తేజం చేయాలని పోయిన వారిని తిరిగి ఆహ్వానించారని కూడా పార్టీలోని నాయకులు అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. తెలంగాణలో ఎమ్మెల్యే ఫిరాయింపు వ్యవహారం రాజకీయాల్లో కీలక మార్పు తీసుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అందులో 5 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చెప్పుకొచ్చారు. వాళ్ళు పార్టీ మారారన్న ఆధారాలు లేవని, ఇప్పటికీ వాళ్ళు కారు పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్ ట్విస్ట్ ఇచ్చారు. అలాగే మిగిలిన 5 ఎమ్మెల్యేలలో దానం నాగేంద్ర కడియం శ్రీ తప్ప 3 కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే చూపిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దానం కడియంపై మాత్రం వేటు పడుతుందని, లేదా వాళ్ళు రాజీనామా చేస్తారని క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రచారం జోరందుకుంది. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. నీటి పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పడేసేలా కేసీఆర్ ఆత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేలకు మాజీలకు తలనొప్పిలు క్షేత్రస్థాయిలో తప్పడం లేదని తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ యాక్టివ్ కావడంతో అటు నుంచి ఇటు దూకిన నేతల్లో టెన్షన్ మొదలవుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కారు దూసుకుపోతే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. అందుకే మళ్ళీ కారెక్కేందుకు జంపింగ్ నేతలందరూ క్యూ కట్టినట్టు అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ఇందులో ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి గతేడాది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన గూడెం మహిపాల్ రెడ్డి చివరి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరలోనే కారెక్కబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహిపాల్ కాంగ్రెస్లో జాయిన్ అయినప్పటికీ మనసంతా గులాబీ తోటలే ఉందనేది స్పష్టమంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారనని, అప్పట్లో క్యాంప్ క్యారంలో కేసీఆర్ ఫోటో తీసేది లేదని పట్టుబట్టారు. పైగా ఇప్పుడు తానున్న పార్టీ మీదే అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారు. సందర్భం చూసుకొని మరీ కేసీఆర్ను కలుస్తున్నారట. ఇవన్నీ చూసే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి కారెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. మరొక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అక్కడ నియోజకవర్గ గొడవలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయంట. గద్వాల్లో ఓ మహిళా కాంగ్రెస్ నేతతో ఆయనకు క్షేమం కూడా పడడం లేదని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆయన విసుగు చెంది ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను పార్టీ మారినట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎఫ్ఐఆర్ కూడా చేయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయింపుల కేసు జరుగుతున్న క్రమంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా అఫిడవిట్ను స్పీకర్ కూడా సమర్పించారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అదే అంశాన్ని తన జడ్జిమెంట్లో చెప్పారు. వాటికి తగినట్లుగానే బండ్ల కూడా అడుగులు వేస్తున్నారనేసి ఫిరాయింపుల తలనొప్పులు, ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ, కేసీఆర్ రీఎంట్రీ, కేసీఆర్ యాక్టివ్ పాలసీ ఇవన్నీ ఆలోచించే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కారెక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరి కార్ పార్టీలో కూడా ఇది తీవ్రమైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సైదిరెడ్డి, ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు కూడా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ను వీడారు. ఇక బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి ఉన్నది కాస్త ఊడిందనే సామెతలో వీరికి కరెక్ట్ సెట్ అయ్యేటట్టుంది. ఏదో చేద్దామని జంపు కొడితే అది కాస్త రివర్స్ అయ్యి తమ పేరు తామే చెప్పుకునే స్థితికి వచ్చిందంటున్నారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,
ఈ ముగ్గురు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ హయాంలో విప్గా గువ్వల బాలరాజు, హౌసింగ్ సొసైటీ చైర్మన్గా ఆరూరి రమేష్, ఎమ్మెల్యే హోదాలో సైదిరెడ్డి ముగ్గురు బీఆర్ఎస్లో వైభవంగా అనుభవించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా కొనసాగించుకున్న హవా ఎంపీలే ఢిల్లీలో వెలుగుదామని భావించి ఆరూరి రమేష్, సైదిరెడ్డి బీజేపీలో చేరారు. వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా ఆరూరి, నల్గొండ బీజేపీ అభ్యర్థిగా షానాపూడి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా బీజేపీలో చేరారు. అయితే ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బీజేపీ కార్యవర్గంతో బీజేపీలోని క్షేత్రస్థాయి బూత్ లెవెల్ కమిటీతో వీళ్ళకు పొసగట్లేదు. వీళ్ళని అసలు బీజేపీలో ఎవరు బీజేపీ సిద్ధాంతాలకు వీరు మనస్తత్వం బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం లేదని, అటు ఉండలేక బయటపడలేక నలిగిపోతున్నట్టు తెలుస్తుంది. అందుకే తాజాగా ఈ ముగ్గురు మళ్ళీ గర్భాపసి చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరు గెలవలేకపోయారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో అయితే కనీసం ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. అచ్చంపేటలో 2, వర్ధనపేటలో ఆరూరి రమేష్ కష్టపడితే 4 సర్పంచ్ స్థానాలు సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ మారి తప్పు చేశామని అంతర్మదనంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. త్వరలోనే గులాబీ గూటికి చేరుతారనేసి రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కేసీఆర్ రియాక్టివ్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, కేసీఆర్పై నమ్మకం, కేసీఆర్ యాక్టివ్ పొలిటికల్ స్ట్రాటజీస్ వీటన్నిటిని అంచనా వేసుకొని తిరిగి వీరు కారుగూటికి చేరుతున్నట్లు సమాచారం.